హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. సో ఏపీ వాళ్ళకి చూసుకుంటే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వస్తుందా అని చాలామంది డౌట్ ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే విద్యా దీవెనలో మార్పులు అయితే వచ్చాయి. అండ్ అలాగే వీళ్ళకి మాత్రం విద్యా దీవెన రాదని చెప్పేసి ఉంది. వాళ్ళు ఎవరు ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. దానికి వచ్చే మార్పులు ఏంటి, ఎవరికి రాదు, అండ్ అలాగే వస్తుందా రాదా, ఇలా చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ప్రభుత్వం మారింది కాబట్టి మనకి ఇప్పుడు విద్యా దీవెనలో కూడా మార్పులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరికీ కూడా లైక్ చేయండి. తక్కువే కాబట్టి లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకుంటే మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఈసారి విద్యా దీవెన వసతి దీవెన వస్తుందా రాదా. సో మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ అంటే మనకి ముందు ప్రభుత్వం చూసుకుంటే అక్కడ విద్యా దీవెన వసతి దీవెన తెచ్చారు. బట్ కొన్ని కారణాల వల్ల మనకి ఇక్కడ ఏంటంటే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి అన్నట్టుగా మార్చారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈసారి కూడా మీకైతే వస్తుంది. కాకపోతే జగనన్న విద్యా దీవెనగా కాకుండా ఓన్లీ వసతి దీవెన విద్యా దీవెనగా మార్పులు అయితే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదంటే ఇంకా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకి ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని మార్పులు అయితే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జగన్ విద్యా దీవెనలో అక్కడ మనకి డైరెక్ట్ మదర్ అకౌంట్కి అయితే మనకి మనీ వేసి ఆ తర్వాత కాలేజీలో అయితే పే చేయవలసి ఉంటుంది. బట్ ఈసారి అలా కాకుండా డైరెక్ట్ మనకి కాలేజ్ అకౌంట్లోనే వేసే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మనకి మార్పులు అయితే ఉన్నాయి. ఇంకా మార్పులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఈ విధంగా మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో కొంతమందికి వసతి దీవెన రాదని చెప్పేసి అన్నాను. వాళ్ళు ఎవరికంటే సో కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. అంటే ఎకరం భూమి ఉన్న వాళ్ళకి ఈ విధంగా రాదని చెప్పేసి అంటారు. ఈ విధంగా కొన్ని రూల్స్ బట్టి మనకి ఇంకా కూడా స్ట్రిక్ట్ చేసి సో మనకి ఇంకా వసతి దీవెన వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అనేది తక్కువ అయితే ఉండే అవకాశం అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టి మన ప్రభుత్వం మారినప్పుడు సో మనకి కూడా ఇంకా వసతి దీవెన సంబంధించి కొంతమందికి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెడతారు కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే విద్యా దీవెన వసతి దీవెన అయితే ఈ సంవత్సరం కూడా ఉంటుంది. సో ఎప్పుడు ఏంటి ప్రాసెస్ అనేది మొత్తం కూడా కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి మనకి ఇంకా కూడా అప్డేట్ అయితే రాలేదు. సో అప్డేట్ రాగానే మీకు అయితే వెంటనే అప్డేట్ చేస్తాను. అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.